Good afternoon. Welcome to Wow Emi Ruchi, my favorite channel ETV Abhiruchilo. May 14th. May 14th is World Mother Day. Who is the most important person in our life? Yeah, generally everyone adigina kuda mother and father ani cheptaru. So mother is the most important person in our life because she is the one who does the most for us. ఇంకెవరైనా చేస్తారండి మదర్ కంటే ఎక్కువ? నోబడి. సో దట్స్ వై వి సెలబ్రేట్ మే 14th యాజ్ మదర్స్ డే. అలాగే మదర్స్ డేతో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. ఫాదర్స్ డే కూడా ఉంది, గ్రాండ్ పేరెంట్స్ డే ఉంది, సిబ్లింగ్స్ డే ఉంది. అంటే మన దగ్గర కూడా ఇవి రాకముందు నుంచి కూడా మన దగ్గర సిబ్లింగ్స్ డే ఉందండి ఒకటి, అదే రాఖీ పండుగ. అది కాకుండా ఇంకా వేరే పండుగలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఈ మదర్స్ డే అఫీషియల్గా ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకున్న మే 14th సెలబ్రేట్ చేసుకుంటున్న మదర్ డే, ఇట్స్ నాట్ వన్ పర్టికులర్ డే, ఇట్ చేంజెస్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ. బట్ జనరలీ ఈ మదర్స్ డే అనేది మార్చ్ నుంచి మే ఈ మంత్స్లో సెలబ్రేట్ చేసుకుంటారు. మదర్స్ డే అనేది 1910 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది, స్పెషల్లీ యునైటెడ్ స్టేట్స్లో. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ వన్ పర్టికులర్ లేడీ కాల్డ్ యానా జార్విస్. Anna Jarvis, వాళ్ళ మదర్, షీ వాజ్ అ సోషల్ వర్కర్. షీ యూస్ టు హెల్ప్ wounded soldiers. సో తను చనిపోయిన తర్వాత Anna Jarvis wanted to do something for her mother. In memory of her mother, she started something like this, and then it grew, and then the government of United States recognized that, and different states also started celebrating it. దాని తర్వాత then Hallmark and other companies came in and they made it an international thing. But otherwise we'll work on the idea behind that. It's a very noble thought that everyone should have a special day for mothers, because otherwise also we have every day dedicated to our mothers. Our whole life is dedicated to our mothers. But there's one particular day, మనం సంవత్సరంలో ఒకరోజు మే 14th కానివ్వండి, డిపెండింగ్ ఆన్ ద కంట్రీ, ఈ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రేక్షకులందరికీ వావ్ ఏమి రుచి టీం తరఫున, అలాగే ఈటీవీ అభిరుచి ఛానల్ తరఫున మదర్స్ డే శుభాకాంక్షలు. ఇది మన ఫైనల్ డే ఆఫ్ బ్రెజిలియన్ కుజిన్. సో ఈ ఎపిసోడ్కి ఒక స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేసాం. ఇవాళ మన మదర్స్ డే స్పెషల్ ప్రోగ్రాంలో మన స్పెషల్ గెస్ట్, తన పేరు వచ్చేసి రత్నావళి కొత్తపల్లి. షీ ఈజ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ ఆన్ ఎ పర్టికులర్ కాజ్. ఆ కాజ్ ఏంటి, తను చేస్తున్న వర్క్ ఏంటి, అండ్ హౌ షీ ఈస్ ఎఫెక్టింగ్ అండ్ హెల్పింగ్ అదర్ పీపుల్ కనుక్కుందాం తనతో మాట్లాడి. సో ఫస్ట్ లెట్ us ఇన్వైట్ our గెస్ట్ రత్నావళి కొత్తపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ టైమ్ టు బీ ఆన్ అవర్ షో. You also have a beautiful lady here. Yes, what's your name? My name is Samanvita. Samanvita is niece of Ratnavali garu. She is also interested in what her aunt is doing, so she travels with her whenever she has time. Tana time unnappudu, school vacations unnappudu, holidays unnappudu, she accompanies her. She learns what her aunt is doing so that she can help whatever way she can in terms of spreading this awareness program that her aunt is doing. Munduga, let's introduce our guest to the audience. Welcome, ma'am. Welcome, Samanvita. Right, this is a program, we call it Wow Emi Ruchi, and this is for a very well-known, one of the most well-known channels, ETV Abhiruchi. So మా సెట్ కు వచ్చినందుకు, మా ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ముందుగా. సో మీరు చూస్తూ ఉన్నారు కదా, we have some ingredients here. In fact, we have this program as a world cuisine program. So every week we have one world cuisine here, we get from one country. So ఈ ఎపిసోడ్ ఫాల్స్ బ్రెజిలియన్ కుజిన్ చేసుకునే టైంలో ఈ ఎపిసోడ్ వస్తుంది. సో టుడే ఇస్ ద లాస్ట్ డే ఫర్ బ్రెజిలియన్ కుజిన్. అందుకే మీరు ఇంగ్రీడియంట్స్ కూడా చూడండి, కొంచెం ఎగ్జాటిక్గా ఉన్నాయి. రైట్, సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెజీస్ హియర్. సో మన ఆడియన్స్ కూడా ఇవాళ మనం ఏం కుక్ చేస్తున్నాం అది కూడా ఒకసారి చెప్పుకుందాం. సో హియర్ వి ఆర్, ఫైనల్ డే ఆఫ్ అవర్ బ్రెజిలియన్ కుజిన్, అండ్ వీఆర్ మేకింగ్ stock pot. Alright, we make this in a stock pot. We call this the stock pot stew.
రైట్. ఈ స్ట్యూ చేసుకుంటున్నాం. ఈ స్టాక్ పాట్ స్ట్యూకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. బటర్, చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్, ఆనియన్, peppers, tomatoes, carrot, zucchini, cauliflower, celery, leeks, cabbage, baby corn, chili tomato paste, fresh thyme, mint, coriander, mushrooms, pasta. Ikkada we have macaroni pasta which will add to our stew. Then we have paprika, spring onion, sage, oregano, salt, chili vinegar, pepper and oil. ముందుగా మనం కుకింగ్ వెళ్ళే ముందు ఫస్ట్ లెట్ us ఆస్క్ our గెస్ట్ హియర్ రత్నావళి గారు, తను ఏం చేస్తారు, అది ఎందుకు చేస్తున్నారు? థాలసీమియా ఇస్ అన్ ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్. ఇలాంటి థాలసీమియాతో పుట్టిన పిల్లలకి ప్రతి 2 వారాలకి లైఫ్ టైం బ్లడ్ ఎక్కించుకోవాల్సి వస్తుంది అనమాట. సో బ్లడ్ ఎక్కించిన ప్రతిసారి ఈ పిల్లల వైటల్ ఆర్గాన్స్లో ఐరన్ అన్నది ప్రెసిపిటేట్ అయిపోతుంది. సో ఈ వైటల్ ఆర్గాన్స్లో ప్రెసిపిటేట్ అవ్వడం యాక్చువల్లీ ఈ పిల్లలకి ప్రమాదం కూడా ఐరన్ ఓవర్లోడ్ అనమాట. సో ఈ ఐరన్ ఓవర్లోడ్ తీసేయడానికి ఒక స్పెషల్ థెరపీ ఉంది, ఐరన్ చిలేషన్ థెరపీ అనమాట, విచ్ ఈస్ వెరీ కాస్ట్లీ, విచ్ కాస్ట్ అరౌండ్ 2,000 to 20,000 rupees పర్ చైల్డ్ పర్ మంత్ అనమాట. So we, like 2 decades nunchi, we have started an organization. It's a world largest parents organization with 2,320 children and parents and patients. So ee world largest organization lo we try to give them regular blood transfusion daycare center laga. We give them blood transfusion counseling chestu untamu. Alage ee pillalni we wanted to put them in a right way. ఏదో ఒకటి చేసామని కాకుండా పిల్లల్ని సరిగా పెంచాలి, వాళ్ళని నార్మల్ ప్రజలతో సమానంగా మేము వాళ్ళని చెయ్యాలి అన్నది మా కాన్సెప్ట్ అనమాట. సో మన దగ్గర ఈ పర్టికులర్ డిజీజ్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాని గురించి అంతగా అవేర్నెస్ లేదంటారు. అవునండి. సో మీరు చేస్తున్నారు, ఇది ఎట్లా చేస్తారు? డూ యూ హ్యావ్ అన్ ఆర్గనైజేషన్ విచ్ వర్క్స్ ఫర్ ఇట్? ఆర్ యూ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్? వాట్ డు యూ డు? Yes. I'm a part of an organization called Thalassemia and Sickle Cell Society. 20 children to 1998 లో 20 children తో స్టార్ట్ చేసిన ఈ ఆర్గనైజేషన్ ఈ రోజు దాదాపు 2,320 మంది, విచ్ ఇస్ వరల్డ్ లార్జెస్ట్ పేరెంట్స్ ఆర్గనైజేషన్ అన్నమాట. I work with that organization. I'm a vice president too. Okay. So ఇది ఎందుకు స్టార్ట్ చేశారు? Good question, Andy. I'm a mother of a thalassemia child. My son Rohit was affected with thalassemia in 1988. He is born with thalassemia. So puttaka, when we came to know about his disease thalassemia, ఆ రోజుల్లో ప్రజల్లో కానీ ప్రభుత్వంలో కానీ లేకపోతే డాక్టర్స్లో కానీ ఎక్కడా కూడా అసలు థాలసేమియా మీద అవగాహన లేదు. అసలు థాలసేమియా పక్కన పెడితే బ్లడ్ డొనేషన్ మీద అవగాహన లేదనమాట. సో అటువంటి సందర్భంలో ఒక 15 రోజులు నేను కష్టపడి తిరిగితే నాకు ఒక్క డోనర్ దొరికేవాళ్ళు అనమాట. సో ఇలాగా మేము అంటే ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు కీప్ మై సన్ అలైవ్ ఫర్ ద నెక్స్ట్ 15 days అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో సో నాకు ఎలాగో తప్పట్లేదు వాడి గురించి నేను తిరగడము లేకపోతే వాడిని సేవ్ చేయడానికి. సో వై నాట్ ఐ యూజ్ దిస్ ఎనర్జీ టు సేవ్ అదర్ చిల్డ్రన్ ఆల్సో. అలా నేను ఒక 10 ఏళ్ళు నేను కష్టపడితే నాకు ఒక 20 మంది పేషెంట్స్ దొరికారండి. ఆ 20 మందితోటి నేను 1998లో ఈ థాలసేమియా సికిల్ సెల్ సొసైటీ అని కొంతమంది ఫిలంథ్రపిస్టు, కొంతమంది డాక్టర్స్ ఇలా అందరూ కలిసి ఈ థాలసేమియా సికిల్ సెల్ సొసైటీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఎంటైర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. So you are not only mother to Rohit, but now you are kind of a mother to all those children who you are helping out. Right? What a great inspiration. So we are lucky to have a person like her on our show for this special episode of Mother's Day. Munduga, as usual, let's go for either the onion or the bell peppers. Onion. Can I help you? Oh, sure, definitely. So
సో రైట్, అండ్ ఆల్సో ఐ విల్ బి టాకింగ్ టు అవర్ గెస్ట్. సో మీరు కూడా చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ముందుగా వీఆర్ గోయింగ్ విత్ ది అనియన్. So today I'm learning a new dish ఎస్, which my son used to like very much. Rohit. అచ్చా. What kind of food did he like? He used to like all these type of cuisine foods and all. Okay. He always used to say, just mama you prepare all these things anta చూసి నేర్చుకుని వచ్చి నాకు చెప్పేవాడు అనమాట. Do you cook at home? Absolutely. But ఇంత I'm a పని mother. చేస్తారు కదా. No, yes, I understand, but ఇంత పని ఉంటుంది కదా. Yeah. Still- దేని పని దాందే. Okay. ఏ వర్క్ ఆ వర్కే. Right. I cook at home. I do all my work. Now we'll go with pepper. Yes, pepper. Yeah, that's the thing with moms. They can do multiple things at the same time. They multitask like nobody's business. See, actually, mother, children are happy. Even we feel happy. వాళ్ళు ఇష్టంగా తింటే మాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. Do you allow anybody else in the kitchen while you are cooking? Or you like, I am the boss, nobody should enter my kitchen? అలా ఏం ఉండదు. బట్ యూజువల్లీ ఐ డూ అలోన్. Okay. పెద్ద ఫంక్షన్స్ ఉంటే Right, దేర్ you ఆర్ need మై help. రిలేటివ్స్ విల్ హెల్ప్ మీ అవుట్, లైక్ మై సిస్టర్ ఇన్ లాస్ దే కమ్ అండ్ హెల్ప్ మీ. ఇఫ్ ఐ హ్యావ్ అ బిగ్ పార్టీస్ ఆర్ ఎనీబడి గెస్ట్ ఎక్కువ మంది ఉండి ఐ హ్యాడ్ టు డూ అ బిగ్ థింగ్ అంటే పీపుల్ అరౌండ్ మీ దే కమ్ అండ్ హెల్ప్ మీ. Do you have brothers? Yeah, I have a brother. Okay. How old is he? He is 6 years. 6 Yeah. years. Okay. All right. So, does your mom expect you to help her in the kitchen? She expects, but I'm not interested in cooking, so I am a big foodie. I like eating. If they cook Okay. for me, I eat. So, but you're not ready to help unless you're willing to. Okay, I want this dish. No, and when I am interested, she doesn't allow me to get it. Okay. All right. Usually So, what is I'm that not. you usually like? What kind of food? I like North Indian dishes a lot. మన చాపింగ్ బోర్డ్ పైన వీ హ్యావ్ అనియన్స్ చాప్, బెల్ పెప్పర్స్, జుచినీ, ఇంకా మిగతా వెజ్జీస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చాప్ చేసుకున్న తర్వాత మనం స్టాక్ పాట్లో వేసుకొని దాన్ని స్టూ చేసుకుందాం. ఇది చాప్ చేయడానికి ఒక ఫ్యూ మినిట్స్ పడుతుంది. అప్పటి వరకు మీరు చూస్తూ ఉండండి వావ్ ఏం రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. కొద్ది క్షణాల్లో విత్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ రెడీ మిమ్మల్ని కలుస్తాం. మన వెజ్జీస్ చాప్ అయిపోయాయి. సో ఇప్పుడు లెట్స్ పుట్ ద పాట్ ఆన్ ద స్టవ్ అండ్ లెట్స్ స్టార్ట్ కుకింగ్. మ్యామ్, thank you so much. So first step, we'll add some oil. Inni we'll mix with your butter. ఇప్పుడు ఈ డిసార్డర్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం తలసేమియా, జనరల్గా ఇప్పుడు వెన్ ద మదర్ ఇస్ ప్రెగ్నెంట్ ఉన్న దశలోనే చాలా టెస్ట్లు చేస్తున్నాం ఈ మధ్య, రైట్? సో ఎవ్రీ మంత్ కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో ఆ టెస్ట్లో విల్ నాట్ నో అబౌట్ దిస్ అంటే తెలుస్తుందండి. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అయ్యేటప్పుడు గైనకాలజిస్టులు కనుక కొంచెం శ్రద్ధ పెడితే కనుక, ఇఫ్ దే ఆర్ అవేర్ ఆఫ్ థాలసీమియా, కొంచెం గైనకాలజిస్టులు కనుక శ్రద్ధ పెడితే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అయిందో అప్పుడే వీళ్ళు థాలసీమియా టెస్టింగ్ కనుక చేస్తే, లేకపోతే సింపుల్ బ్లడ్ టెస్ట్లో వాళ్ళకి ఏమాత్రం వాళ్ళకి ఎంసీవీ/ఎంసీహెచ్ అన్న పారామీటర్స్ కనుక తక్కువగా అనిపించినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఆ కప్పుల్ని ఇద్దరిని థాలసీమియా టెస్టింగ్ కనుక చేసుకుంటే కనుక వాళ్ళకి 11 to 12 weeks అప్పుడు సివిఎస్ శాంప్లింగ్ అని ఒక టెస్టింగ్ ఉందండి. సో ఆ టెస్టింగ్ లో గనక అది కనుక ఆ టైంలో కనుక చేస్తే, సో ఎర్లీ ప్రెగ్నెన్సీ కాబట్టి వైస్ డెసిషన్, ఇఫ్ సపోజ్ కనుక ఆ ఫీటస్ కనుక థాలసీమియా మేజర్ అని కనుక తెలిస్తే కనుక అప్పుడు వైస్ డెసిషన్ తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి పిల్లల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ఇబ్బంది పెట్టే కన్నా వీ హ్యావ్ టు టేక్ అ వైస్ డెసిషన్ ఎట్ దట్ టైం. ఇట్ ఈస్ ఎథికల్ ఆల్సో. ఎందుకంటే బికాస్
ఇప్పుడు డిసార్డర్ ఉందని తెలిసిన తర్వాత దాన్ని ఎలా తట్టుకోవడం, పేరెంట్స్ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇది ఒక జెనెటిక్ అనుకున్నాం, తర్వాత ఇవి సిమ్టమ్స్ అనుకున్నాం, దానికి ఏం చేస్తే వాళ్ళ పాపలు కానీ బాబులు కానీ దే విల్ హ్యావ్ అ లాంగర్ లైఫ్ అన్నది వాళ్ళకి తెలుసుంటే, ఆ అవగాహన ఉంటే, then I think it is better for all of us. Right, now it's time to cook our stew. ముందుగా వేడిగా ఉన్న పాట్లోకి chopped ginger, chopped garlic. You want me to? Sure. అలాగే onion, okay, మన veggies into the pot. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఉంది కదండి, అది ఓన్లీ హైదరాబాద్లో ఉందా, ఆల్ ఓవర్ ఏపీ, ఆల్ ఓవర్ ఇండియా అలా ఏమైనా ఉందా? ప్రస్తుతానికి మా ఆర్గనైజేషన్ వచ్చేసి ఓన్లీ మన తెలంగాణ హైదరాబాద్లో ఉందండి, థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ అన్నది. కానీ మనం అంటే ఇండియా వైడ్ మొత్తంలో చూసుకుంటే దాదాపు ఒక 40 ఇలాంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ హూ వాజ్ వర్కింగ్ ఆన్ థాలసేమియా. అంటే థాలసేమియా మీద పనిచేసేది ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. కానీ మేజర్గా ఇంత పెద్ద ఎత్తున అంటే ఇంతమంది పిల్లలకి సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్ అయితే అది ఓన్లీ థాలసేమియా సికిల్ సెల్ సొసైటీ అని చెప్పచ్చు. పేరెంట్స్ ఉన్నారండి ఎవరండి, దే ఫైండ్ అవుట్ దట్ వాళ్ళ దేర్ కిడ్ ఇస్ విత్ దిస్ డిసార్డర్, వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దే షుడ్, అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, తెలిసిన తర్వాత ఏం చేయాలి? whenever you find a child, ఎప్పుడైతే పిల్లలు ఎనిమిక్గా కనపడతారో మనకి, ఎనిమిక్గా కనపడినప్పుడు వెంటనే వెళ్ళేసి ఎవరో ఒకళ్ళ దగ్గర చూపించేసి వాళ్ళని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తీసుకోకన్నా అసలు రూల్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఆ ఎనిమిక్ కండిషన్కి గల కారణం ఏంటి అన్నీ మనం రూల్ అవుట్ చేసుకొని వాళ్ళకి అంటే ఆ పిల్లలకి ఎప్పుడు వాళ్ళకి ఒక అంటే దే హ్యావ్ టు టేక్ కౌన్సిలింగ్ ఆల్సో. అంటే పేరెంట్స్కి పిల్లలు కూడా కౌన్సిలింగ్ తీసుకుంటే చాలా మంచిదన్నమాట. అంటే అసలు పిల్లల కండిషన్ ఏంటి, ఎలా పెంచాలి, అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ అన్న వాళ్ళు ఎప్పుడూ కూడా నేను చెప్పేది ఏంటి అంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. రేపు అన్నది మనకి మన పిల్లలకి ఉన్నది అన్న పాజిటివ్నెస్ తోటి కనుక మనం పిల్లల్ని కనుక పెంచితే వాళ్ళు కూడా హెల్తీగాను ఆరోగ్యంగాను అండ్ పాజిటివ్గా ఎదుగుతారనమాట వాళ్ళు. విల్ యాడ్ ఇన్ ద నెక్స్ట్ ఇంగ్రీడియంట్, దీంట్లో మనకు చిల్లీ పేస్ట్ ఉంది, దాన్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రెష్ షమ్ము కెన్ డూ దట్, ఫ్రెష్ థైమ్. ఓకే, మనకు కొంచెం పని పెడదాం. కొద్దిగా కొరియాండర్, కొద్దిగా పాప్రికా. చిల్లీ టమాటో పేస్ట్ వేసాం అయినా కూడా యాడ్ అ లిటిల్ ఆఫ్ దిస్ పాప్రికా. రింగ్ ఆనియన్ ఉంది, లెట్స్ టేక్ అ లిటిల్ ఆఫ్ దిస్. సేజ్ కొద్దిగా, ఒరిగానో కొద్దిగా, సాల్ట్ అండ్ పెప్పర్ యాజ్ యూజువల్. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం మనం. ఫైనల్ స్టెప్, మన దగ్గర ఈ చిన్న బౌల్లో మ్యాకరోనీ పాస్తా ఉంది, దాన్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఓకే, లిడ్ క్లోజ్ చేసేసి కొంచెం ఫ్లేమ్ పెంచేద్దాం అండ్ లెట్ ఇట్ కుక్
నాకు ఒక డౌట్ ఉంది చెప్పండి. ఏమనుకోవద్దు. ఇప్పుడు పేరెంట్స్ హ్యావ్ దట్ జీన్, అంటే కపుల్ గెట్స్ మ్యారీడ్, మామ్, వైఫ్ అండ్ హస్బెండ్, దే హ్యావ్ ద జీన్, దే ప్లాన్ టు హ్యావ్ అ కిడ్. వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఓకే టెస్ట్ చేసుకోలేదు, ఫస్ట్ బేబీ దే రియలైజ్ ఈ డిసార్డర్. In my case, then what about if they want to have next baby? yeah, that is what CVS sampling, Okay. which so that is what we do. యాక్చువల్లీ ఏం చేస్తామంటే పిల్లలు ఒకసారి కనుక ఈ మా సొసైటీలో కనుక వన్స్ అ కపుల్ కమ్స్ విత్ అ చైల్డ్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తామన్నమాట. కౌన్సిలింగ్ అంటే అసలు పిల్లాడిని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా చేయాలి, వాళ్ళకి హెమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా పెట్టాలి, బ్లడ్ ఎప్పుడు ఎక్కించాలి, మందులు ఎప్పుడు వాడాలి, వీటితో పాటు అసలు నెక్స్ట్ బేబీ వాళ్ళ ఫ్యామిలీలో కావాలి అనుకుంటే, అంటే నార్మల్ బేబీ కావాలంటే ఎలా చేయాలన్నది ఒక ప్లాంట్ ప్రెగ్నెన్సీ మేము వాళ్ళకి డిజైన్ చేస్తామన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడైనా బేబీ దే ప్లాన్ టు హ్యావ్ ఎ బేబీ, విల్ ఎవ్రీ బేబీ విల్ బి ఎఫెక్టెడ్ ఆర్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా థాలసీమియా క్యారియర్స్ అయి ఉంటే వాళ్ళకి, అంటే వాళ్ళకి మనము ప్రతి ప్రెగ్నెన్సీలో కూడా 25% మటుకు థాలసీమియా మేజర్ పిల్లలు పుట్టే అవకాశం ఉంది, ఒక 25% నార్మల్ పిల్లలు పుట్టే అవకాశం ఉందన్నమాట. అండ్ ఒక 50% మటుకు థాలసీమియా క్యారియర్స్ అంటే తల్లిదండ్రుల్లాగా పుట్టే అవకాశం ఉందన్నమాట. ఇది ప్రతి ప్రెగ్నెన్సీలో ఉంటుంది. సో ఇదంతా కూడా అంటే మనం ఎవ్రీ ప్రెగ్నెన్సీలో ఆ 25% రావచ్చు, లేకపోతే ఇప్పుడు మా ఫ్యామిలీ హిస్టరీ కనుక తీసుకుంటే కనుక నాకు రోహిత్ పుట్టాడని తెలిసిన టైంకి మా ఇంట్లో అసలు థాలసేమియా గురించి తెలియదు, అసలు ఎనీమియానే లేదు అసలు ఎక్కడను. సో అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి జెనెటిక్ బ్లడ్ డిజార్డర్ అన్నారు కదా, అసలు మన తరతరాల్లో ఒక 5 తరాల నుంచి కనుక చూసుకుంటే కనుక ఎక్కడా ఇలాంటి ఛాయలు లేవు అని ఉంది. సో నేను అప్పుడు ఏంటంటే రివర్స్ క్యాలిక్యులేషన్స్ వేయడం మొదలెట్టాను అనమాట. అంటే మా ఫ్యామిలీలో ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఒక 75 మందికి నేను ఈ థాలసేమియా టెస్టింగ్ చేయడం జరిగింది. అలాగే నేను ఒక మ్యాండేటరీ, మా ఫ్యామిలీలో ఇది ఒక మ్యాండేటరీ చేశాను, ఎవరైనా పెళ్లి చేసుకుని ఆడపిల్ల మన ఇంటికి వచ్చినా మన పిల్ల బయటకు వెళ్ళినా కంపల్సరీగా థాలసేమియా టెస్టింగ్ చేయడం అన్నది మా ఇంట్లో ఒక రూల్గా పెట్టుకున్నాం అనమాట. సో ఈ క్రమంలో కనుక మా ఇంటి పెడిగ్రీ కనుక చూస్తే ఈ థాలసేమియా క్యారియర్ స్టేటస్ మా అమ్మ దగ్గర నుంచి అంటే 5 generations ముందర నుంచి ఇది రన్ అవుతుందన్నమాట. అన్ఫార్చునేట్గా 5th generationలో రోహిత్ అంటే అందరూ క్యారియర్స్ పుట్టడం జరిగింది. ఈ 5th generationలో మా వారు నేను క్యారియర్స్ అవ్వడము, నా కొడుకు థాలసేమియా మేజర్ లాగా పుట్టడం జరిగింది అనమాట. సో చెప్పలేము అది క్యారియర్ స్టేటస్ ఎన్ని జనరేషన్స్ అది ఇది అవుతుంది అన్నది. మన తెలుగు ప్రజలందరూ కూడా ఉభయ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ థాలసేమియా ఫ్రీ అయ్యి అందరూ కూడా హ్యాపీగా ఉండాలన్నది నా కోరిక. వెల్కమ్ బ్యాక్. ఇవాళ మన ఎపిసోడ్లో లాస్ట్ సెగ్మెంట్ టేస్టింగ్. సో టేస్టింగ్ కోసం ఐ హ్యావ్ అ గెస్ట్ హియర్ విత్ మీ. ఐ పాస్ ఆన్ అ స్పూన్ ఈచ్. ముందుగా మీరు టేస్ట్ చేసి చెప్పాలి ఈ బ్రెజిలియన్ స్టాక్ పాట్ స్టూ ఎలా ఉంది. కొంచెం వేడిగా ఉంటుంది, జాగ్రత్త. కారం మనం వేసిన సీజనింగ్ అంతా కూడా ఇట్స్ దేర్ ఇన్ ద స్టూ. ఐ కెన్ ఫీల్ ది ఒరెగానో, ద thyme, everything that is there, and all the veggies also are there. It's very nice stew. If you like spicy, you can add
more of the paprika in it. Otherwise, very tasty, very mild, lot of veggies. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి. చాలా బాగుంది. ఇట్స్ లైక్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్, వైటమిన్స్, సో గుడ్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో. సో అందరూ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. వెజ్జీస్ తినని పిల్లలకు సంథింగ్ లైక్ దిస్ వీ కెన్ కుక్ అండ్ సర్వ్ దెమ్. ఒక బౌల్లో వేసేస్తే ఐ థింక్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ విత్ డిష్ లైక్ దిస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ టు అవర్ షో. మీరు మా షోకు వచ్చినందుకు, ఈ మదర్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చిన్న గిఫ్ట్ మా తరఫున. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్సో. చూసారు కదా ఇవాళ మన స్పెషల్ ఎపిసోడ్ అండ్ ద ఫైనల్ డే ఆఫ్ బ్రెజిలియన్ కుజిన్. వచ్చే వారం ఇంకో అద్భుతమైన కుజిన్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినా, ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడాలన్నా, ఎలాంటి అప్డేట్స్ కోసమైనా లాగ్ ఆన్ టు www.youtube.com/etvabhiruchi or follow us on www.facebook.com/etvabhiruchi. చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. Good afternoon. Welcome to Wow Yummy Ruchi, my favorite channel ETV Abhiruchilo. ఈ వారం మనం వెళ్ళబోతున్నాం ద ల్యాండ్ ఆఫ్ ద ఫ్రీ, అనగా థాయిలాండ్. ఇవాళ మన సాలడ్ డే దుబారి. సో ఇవాళ మనం ఒక మైల్డర్ వర్జన్ ఆఫ్ థాయ్ సూప్ చేసుకోబోతున్నాం.